హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని విత్ గగన. ఈరోజు మార్నింగ్ నేను లేచి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి. బియ్యం కడిగి పెట్టేసుకొని ఆ తర్వాత నేను చారు కోసం చింతపండు నానబెట్టేసుకొని బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసి వాకిలి ఊడ్చేసాను. వాకిలి ఊడ్చేసిన తర్వాత నీళ్లు చల్లేసానండి. నీళ్లు చల్లేసిన తర్వాత ముగ్గు వేసేసాను. ముగ్గు వేసేసి లోపలికి వెళ్ళి మిగిలిన పనులు చేసుకున్నానండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా. వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ముగ్గు వేస్తున్నానండి. నేను ముగ్గు వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి వంట చేసేస్తానండి. ఇందాక నేను చింతపండు నానబెట్టేసుకున్నాను కదండి, దాంట్లో టమాటో వేసి రెండు కలిపి జ్యూస్ తీస్తున్నానండి, టమాటా చారు కోసం అని చెప్పేసి. దీంట్లో నేను ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టించి మరిగించేస్తానండి. మరిగిన తర్వాత పోపు వేసి తీసేస్తాను. ఈరోజు మాది వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రై కాబట్టి నేను చారు చేద్దామని చెప్పి ఈరోజు చారు చేస్తున్నాను. దానికోసం అని చెప్పి నేను పచ్చిమిర్చి కూడా వేస్తే చారులో చాలా బాగుంటుందండి. ఇది ధనియాల చారు. తర్వాత నేను వంకాయల కోసం అని చెప్పి నీళ్ళు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసేసి వంకాయలన్నీ నీట్గా కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకొని వంకాయ ఫ్రై అయితే చేశాను ఈరోజు. మా బియ్య అయితే లేచి స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. తర్వాత నేను వంట అయిపోయిన తర్వాత పూజ గదంతా నీట్ చేసేసుకొని పూజ చేసుకోవాలండి. బాయ్.